హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది డబుల్ కామెట్ అంటారు, కొంతమంది బ్రెడ్ హల్వా అంటారు. చాలా బాగుంది. పాలు వేసుకోకుండా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఈ కొలతలతో చేసుకోండి. అర్చనా రెడ్డి ఛానల్, మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. ముందుగా బ్రెడ్ అయితే తీసుకున్నాను, ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడైతే దీనికి పెనం పెట్టుకొని బాండీ పెట్టుకొని వేడైన తర్వాత వాటర్ అంత పోయినాక ఆయిల్ అయితే పోసుకున్నాను తగినంత. ఇప్పుడైతే ఇవి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకే నేను కట్ చేసి చూపిస్తున్నా. ఇటు కట్ చేసుకుంటే చాలా బాగా వేగుతాయండి ఇవి. డైరెక్ట్గా కూడా వేసి వేపుకోవచ్చు. నేనైతే చిన్న ముక్కలు కట్ చేసినాను. ఇప్పుడైతే ఆయిల్ వేడైంది, ఆయిల్లో వేసేసుకుందాం. అన్నీ కొంచెం కొంచెంగా వేసి దానికి సరిపోయిన అన్నీ వేసుకొని వేపుకోవాలండి. అన్నీ ఈ విధంగా అయితే గోల్డ్ కలర్ రావాలి. బాగా గోల్డ్ కలర్ రాకపోతే స్వీట్ అనేది కలర్ రాదు. ఇవి నలగవండి. బాగా వేగాలి. ఈ కలర్ ఇది ఈ విధంగా అయితే వేగాలి. అప్పుడే వేసినప్పుడు మనం పాకంలో కరిగిపోతుంది, లేకపోతే కరగదు. అందరైతే తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. బెల్ గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతేనేమో షుగరు ఒక ప్యాకెట్కి కేజీ, ఒక ప్యాకెట్కి హాఫ్ కేజీ పైన సరిపోతుంది, 3/4 కేజీ. ఇప్పుడు మనం ఎంత షుగర్ తీసుకుంటే దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. ఒక ప్యాకెట్కి అయితే ఖచ్చితంగా ఇది సరిపోతుంది. కొంచెం పాలు పోస్తాం కదా, ఇప్పుడైతే మరిగించాలండి, కలబెడుతూ ఉండాలి. ఇప్పుడు ఇలాచి వేసుకున్నాను, దంచి మెత్తగా దంచేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇప్పుడైతే కరుగుతుంది, చూద్దాం. ఈలోపు అయితే ఇవైతే వేసేసుకోవాలన్నీ. బాగా అట్లా పాకం అవసరం లేదు, ఒకసారి తెరిలితే చాలు. పాకం అవసరం లేదండి దీనికి. తెరలినాక ఇవన్నీ వేసుకొని కలబెట్టుకోవాలి, సరిపోయినా లేదని. ఆ లోపు అయితే నేను పాలు పెట్టుకున్నాను. కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి. నేను కొంచెం చల్లారి నీళ్ళే వేసేలోపు కొద్దిసేపు అయితే సిమ్లో పెట్టి బాగా కలబెట్టి మూత పెట్టిన. ఇప్పుడైతే పక్కనే ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసాను. కొంచెం తగినంత నెయ్యి వేసుకొని, ఎక్కువ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా అయితే జీడిపప్పు, తర్వాత కిస్మిస్ వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అట్లా గోల్డ్ కలర్ రంగున ఆపేసుకొని పాలు అయితే పోసుకున్నానండి. పాలు కొన్ని పోసుకొని కలబెట్టాను. పాలు ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసాక స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం. అయిపోయింది, రెడీ. ఎలా వచ్చింది